అందుగలదు ఇందు లేదు ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టు ఇప్పుడు అంతా కల్తైపోయింది. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా అది ఒరిజినల్ అనే గ్యారెంటీ లేదు. పైసల కాశపడి కల్తీ దందా చేసుకుంటా మంది ప్రాణాలతోనే ఆటలాడుతున్నారు బట్టేవాజగాళ్ళు. అసొంటి ఒక దొంగ బడవ గాని దొరకబట్టిర్రు హైదరాబాద్ పోలీసులు. వాడేం తయారు చేస్తుండో చూడుండ్రి. అగో చూస్తున్నారా, అదంతా ఏందనుకుంటున్నారు? మనం ఇంట్లో కూరలల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్టు అంత కల్తీసరికే ఇది గనక కడుపులకు పోతే ఆరోగ్యం ఖల్లాస్ అయినట్టే. హైదరాబాద్ హబీబ్ నగర్ ఏరియాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి జోరుగా దందా నడుస్తున్నదని తెలిసి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హబీబ్ నగర్ పోలీసులు కలిపి ఈ డెన్ మీద దాడి చేసిర్రు. లోపల చూస్తే ఇంత అన్యాయం అనిపిస్తున్నదిలా. ఖరాబ్ అయిన అల్లం వెల్లుల్లి బస్తాల కొద్దిగొని గ్రైండింగ్ చేసి అందులో యాసిడ్ సింథటిక్ ఫుడ్ కలుపుతున్నారు. మొత్తంతా గన్ పౌడర్ కూడా కలిపి ఉప్పుతోని దిక్కుమాలిన పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇదంతా ప్లాస్టిక్ దమ్ములల్లా డబ్బాలల్లా నిల్వ ఉంచుతున్నారు. అటంగా వాటిని చిన్న చిన్న సీసాలల్లో నింపి సిటీలో ఉన్న హోల్సేల్ రీటైల్ షాపులకు అమ్ముతున్నారు. ఇంకో ఇక్కడ ఏం ఎరకలేనట్టు కూర్చున్న ఈ దిక్కుమాలినోడే ఇదంతా చేసేది. పేరు మహమ్మద్ షారూక్. మొత్తం 2,20,000 విలువైన 1,090 కిలోల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈయనను అరెస్ట్ చేసిర్రట. ఇటువంటి కల్తీగాళ్లకు కండ్ల కారప్పొడి కొట్టాలి.